Hello students. So in today's class we are going to learn about the chemical properties of alcohols and phenols and ethers as well. Okay, so this is the second part of the chapter alcohols, phenols and ethers. First video has been uploaded. Okay, and in that we have already studied about classification of alcohols and phenols, and we also have studied the preparation methods. Okay, so today we are going to learn about chemical properties. Here you will be coming across so many types of chemical reactions with names also, named reactions also you'll be coming across, and most of the questions which are there in your additional exercise as well as in your LAQs, SAQs, VSAQs, all these questions are based on reactions only. Many conversions are there. Okay, many types of reactions are there, electrophilic, nucleophilic, so many are there. So we are going to learn all those reactions in this video. Okay, so this is the second part of your chapter, second video of your chapter, which deals with what? Chemical properties of alcohols, phenols and ethers. Now let us start with the topic. So chemical properties of alcohols and phenols. So this is the topic of our video. So first what you have to understand is, see here, this is a very important point. ఇది చాలా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్కహాల్స్ కెన్ రియాక్ట్ బోత్ యాజ్ ఎలక్ట్రోఫైల్స్ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియోఫైల్స్. ఆల్కహాల్స్లో ఉండే OH గ్రూప్, మీకు ఇక్కడ రెండు టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. CO గ్రూప్ ఒకటి ఉంటుంది, OH గ్రూప్ ఒకటి ఉంటుంది. ఓకే, సో CO గ్రూప్ అనేది క్లీవేజ్ జరిగేది కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. సపోజ్ OH గ్రూప్ అనేది బ్రేక్ అయ్యి రియాక్షన్స్ జరిగేవి కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. సో రెండు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆల్కహాల్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. సో దట్స్ వై దే కెన్ యాక్ట్ యాజ్ వాట్? బోత్ ఎలక్ట్రోఫైల్స్ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియోఫైల్స్. ఇక్కడ చూడండి, ద OH బాండ్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ బ్రోకెన్. Then when the alcohols react with న్యూక్లియోఫైల్స్తో రియాక్ట్ అయినప్పుడు OH బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ దాట్ యూ కాల్ ఇట్ యాజ్ క్లీవేజ్ ఆఫ్ OH బాండ్. ఓకే, సో అలాగే ఎలక్ట్రోఫైల్స్తో రియాక్ట్ అయినప్పుడు CO బాండ్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. న్యూక్లియోఫైల్స్తో రియాక్ట్ అయినప్పుడు see here, క్లీవేజ్ ఆఫ్ CO బాండ్. ఓకే, కరెక్ట్గా అర్థం చేసుకోండి. OH బాండ్ క్లీవేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? వెన్ ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా, క్లీవేజ్ ఆఫ్ OH బాండ్ విల్ హ్యాపెన్. సేమ్ లైక్ దట్ వెన్ ఆల్కహాల్స్ రియాక్ట్స్ విత్ ఎలక్ట్రోఫైల్స్, ద క్లీవేజ్ ఆఫ్ CO బాండ్ విల్ బి టేకెన్. ఓకే, సో రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ both OH bond as well as CO bond, both we have to learn. So first let us start with reactions involving the cleavage of OH bond. OH bond క్లీవేజ్తో జరిగే రియాక్షన్స్ ఫస్ట్ మనం చదువుకుందాం. ఓకే, OH బాండ్ క్లీవేజ్ జరిగినప్పుడు న్యూక్లియోఫైల్ అనేది అటాక్ చేసినప్పుడు మాత్రమే OH బాండ్ క్లీవేజ్ జరుగుతుంది. ఓకేనా, న్యూక్లియోఫైల్ ఈజ్ వాట్? ఎలక్ట్రాన్, యాక్చువల్లీ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇట్ డోంట్ వాంట్ ఎలక్ట్రాన్, ఇట్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్ టు అదర్స్. ఓకే, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. ఓకే, సో ఇప్పుడు OH బాండ్ క్లీవేజ్ అనేది న్యూక్లియోఫైల్ అటాక్ వల్ల జరుగుతుంది అనమాట. సో అలా OH బాండ్ బ్రేకేజ్ అయ్యే రియాక్షన్స్ని ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ దాట్ రియాక్షన్స్. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. అందులో ఫస్ట్ వన్ రియాక్షన్ విత్ మెటల్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చోట్ల అడుగుతున్నాడు. ఓకే, సో ఇది చాలా ఈజీ కూడా, మీరేం ఎక్కువగా కష్టపడాల్సిందే ఉండదు, జస్ట్ లాజిక్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో రియాక్షన్ విత్ మెటల్స్. సో ఫస్ట్ వచ్చేసి ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ రియాక్ట్ విత్ యాక్టివ్ మెటల్స్ సచ్ యాజ్ వాట్? సోడియం అండ్ పొటాషియం, అండ్ గివ్ దేర్ రెస్పెక్టివ్ ఆల్కాక్సైడ్స్ అండ్ ఫినాక్సైడ్. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోక నేను రాయలేదు, విల్ రబ్ ద బోర్డ్ అండ్ రైట్ ద పాయింట్ అగైన్. ఫస్ట్ ఏంటి? రియాక్షన్ విత్ మెటల్స్. They form what? Alcohols and phenols both can react with what? Can react with metals, active metals such as what? Sodium and potassium and even aluminum also, and gives the respective or the corresponding alkoxides or phenoxides.
ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు ఆల్కాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఫీనాల్తో మెటల్స్ రియాక్ట్ అయినప్పుడు ఫినాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, నేమ్స్ అనేవి మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ అండర్స్టాండ్ ద నేమింగ్ ఆఫ్ ద కాంపౌండ్ ఆల్సో. Okay, so it gives what? So to yield respective alkoxides and phenoxides. What? When phenols react with sodium metal, active metals like sodium, potassium, aluminum, it will react. Mostly we see the reactions with sodium metal only. So it gives what? It gives a kind of substance which is called as sodium alkoxide with alcohols and sodium phenoxide with phenols. Okay, let us see the equations now. See here, 2ROH. ROH అంటే ఏంటి? Nothing but alcohol. R stands for alkyl group. Okay, reaction with a sodium metal. RONA. ఇక్కడ R ప్లేస్లో నేనేం తీసుకున్నాను? C2H5 అంటే ఇథైల్ ఆల్కహాల్. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ ఏంటి? సోడియం ఈథాక్సైడ్. Okay, so along with sodium ethoxide, hydrogen gas will be liberated. So this is the reaction with alcohol. And next coming to reaction with phenol. ఇది బెంజిన్ రింగ్కి పైన OH ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఫినాల్స్ అంటాం. హైడ్రాక్సీ బెంజీన్. You can also call it as what? Phenol. So phenol is made to react with sodium metal, active metal. Sodium highly reactive. మీకు అందరికి తెలిసిందే కదా. Okay, active metal like sodium. ఇట్ గివ్స్ సోడియం ఫినాక్సైడ్. ఇప్పుడు బెంజిన్ రింగ్కి పైన ONA కనెక్ట్ అయ్యింది. సో ONA ఎప్పుడైతే కనెక్ట్ అయిందో యూ కాల్ ఇట్ యాజ్ వాట్? సోడియం ఫినాక్సైడ్. ఓకే, సో సోడియం ఫినాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి లిబరేటెడ్. సో దిస్ ఈస్ రియాక్షన్ విత్ మెటల్. సో ఇక్కడ ఫినాల్స్ అయితే సోడియంతో మాత్రమే కాకుండా సోడియం హైడ్రాక్సైడ్తో కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట. దెన్ ఆల్సో ఇట్ కెన్ గివ్ సోడియం ఫినాక్సైడ్ compound. Okay, so phenols also react with aqueous sodium hydroxide to form sodium phenoxide. Okay, so ఇప్పుడు aqueous NaOH aqueous తో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఫినాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ మనం హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ చూస్తాం, బట్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు లిబరేషన్ ఆఫ్ వాటర్ కమ్స్ అవుట్ యాజ్ అ బై ప్రోడక్ట్. Okay, so this is reaction with sodium metal and with sodium hydroxide. Okay, so you have to note down, remember this is a very important reaction. So next we'll go for the acidic nature of alcohols. Okay, acidic nature of alcohols అంటే alcohols acidic nature ఎలా ఉంటుంది, strength ఎలా ఉంటుంది. So the acidic nature of alcohols is due to the polar nature of OH bond. ఓకేనా, పోలార్ నేచర్. OH బాండ్ అనేది పోలార్ బాండ్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఆల్కహాల్స్ ఆర్ వాట్ వి కాల్ దే ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్, బట్ అఫ్ కోర్స్ దే ఆర్ వీక్ యాసిడ్స్. ఓకే, వీక్ యాసిడ్స్ అండ్ ఈవెన్ ఇన్ కంపారిజన్ విత్ వాటర్ దే ఆర్ వెరీ వెరీ వీక్. ఓకేనా, వీకర్ దాన్ యాసిడిక్ నేచర్ ఆఫ్ వాటర్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ ద ఆర్డర్ ఆఫ్ యాసిడిక్ నేచర్ ఆఫ్ ఆల్కహాల్స్, 1 degree alcohols will have more acidic nature than 2 degree than 3 degree. That means if you observe this trend, what you are going to observe? If you are finding the alkyl group, if it is increasing, okay, if the number of alkyl groups increases, or even if the length of the alkyl chain increases, then acidic nature of the alcohols decreases. ఓకే, మీరు ఆల్కైల్ గ్రూప్ చైన్ పెరిగినా కూడా, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అంటే 2 degree అనుకోండి, బల్కీ గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతాయి. 3 degree అయితే మొత్తం అన్నీ బల్కీనే. సో అలా బల్కీనెస్ ఉన్నది అంటే యాసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో దిస్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ ఇట్ ఈస్ స్టెరిక్ హిండ్రెన్స్, అంటే ఆ న్యూక్లియోఫైల్ అటాక్ అనేది జరగడం అనేది కష్టమైపోతుంది అనమాట. సో ఫర్ 3 degree alcohols the acidic strength is very very less. So the order of acidic nature of alcohols is 1 degree is greater than 2 degree is greater than 3 degree. Okay, order of acidic nature ఇది. ఓకే, అంటే 1 degree alcohols are more acidic than 3 degree alcohols. ఓకే, సో దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడ ఏం చెప్పాను, లెంగ్త్ ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్ పెరిగినా, లేకపోతే నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ పెరిగినా, ఓకే, సో యూ విల్ ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ acidic nature of alcohols. ఆల్కహాల్స్లో acidic nature అనేది తగ్గిపోతుంది అనమాట. వెన్
if number of alkyl groups increases or if the length of the alkyl chain increases. ఓకే, సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ acidic nature of phenols చూడండి. The OH group in phenol is directly connected to sp2 hybridized carbon. ఇప్పుడు డైరెక్ట్గా బెంజిన్ రింగ్కి పైన OH కనెక్ట్ చేస్తే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫినాల్. సో అంటే ఏంటి, ఆ OH గ్రూప్ అనేది బెంజిన్లో ఉండే sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్తో కనెక్ట్ అయ్యి ఉన్నదనమాట. ఓకే, సో అండ్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ హైలీ ఎలక్ట్రోనెగటివ్. ఓకే, సో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నది అంటే ఏం చేస్తుంది, ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఆక్సిజన్ OH గ్రూప్లో ఉండే ఆక్సిజన్ పైన ఉండే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రింగ్ లాగేసుకుంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, రెజొనెన్స్ ఫినామినన్ జరుగుతుంది. అంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే అలా ఫామ్ అయిన ఫినాక్సైడ్ అయాన్ ఉంటుంది చూడండి, ఆ ఫినాక్సైడ్ అయాన్లో ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఓకే, సో అది పాజిటివ్ ఛార్జ్ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తుంది, రెజొనెన్స్ చేస్తుంది. అంటే డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, లెట్ us see that. సో వన్స్ లుక్ ఎట్ దిస్ ఈజ్ యువర్ ఫినాల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్లో మీకు 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటిది, ఇక్కడ OH అనేది మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి షిఫ్ట్ అవుతాయి. అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఏమవుతుంది, అక్కడ ఉన్న డబుల్ బాండ్ ఈ ఆర్థో పొజిషన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఐ మీన్ నెగిటివ్ ఛార్జ్, ద డబుల్ బాండ్ అంటే సెట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ సెట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ లాగా ఆర్థో పొజిషన్లోకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కిందకు వచ్చాయి. ఓకేనా, యారో ఇక్కడ వేసుకున్నాను చూడండి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఒక లోన్ పెయిర్ బయటకు వచ్చింది, ఒక లోన్ పెయిర్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం, యాజ్ యూజువల్గా OH రాసేసాం. సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ పక్కపక్కనే ఆల్టర్నేట్గా ఉండాలి, కానీ డబుల్ బాండ్స్ పక్కపక్కనే ఉంటే హైలీ అన్స్టేబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇక్కడున్న ఆర్థో పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్ లాగా షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో రిమైనింగ్ 2 బాండ్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అయ్యి ఇది ఇక్కడ డబుల్ బాండ్ అనేది, ఓకేనా, ఈ ఎలక్ట్రాన్స్ ఇటుపక్క షిఫ్ట్ అయ్యి డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే మీకు డిఫరెంట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఈ రకంగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే హియర్ యూ విల్ ఫైండ్ ఎ డబుల్ బాండ్, అండ్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అసలు ఏం డిస్టర్బ్ అవ్వదు, యాజ్ యూజువల్లో ఉంటుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఇక్కడ పక్కనే ఉండకూడదు కదా, అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఈ పారా పొజిషన్లోకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మీకు నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది. ఓకే, రిమైనింగ్ ఆల్ యాజ్ ఇట్ ఈస్ యూ విల్ బి డ్రాయింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. మళ్ళీ ఏం జరగాలి, ఇప్పుడు ఇక్కడున్న డబుల్ బాండ్ ఇక్కడున్న ఆర్థో పొజిషన్లోకి షిఫ్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఏమో ఇటు పక్కకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఎలా వస్తుంది స్ట్రక్చర్ మీకు, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ ఉన్న బాండ్ నేను యాజ్ యూజువల్గా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ ఒక వెళ్ళి మైనస్ సైన్గా మారింది, అండ్ హియర్ ద నెగిటివ్లీ ఛార్జ్డ్, ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఇటు షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డబుల్ బాండ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం జరగాలి చెప్పండి, ఇక్కడ ఉన్న డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఓకేనా, బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతే ఈ నెగిటివ్ ఛార్జ్ ఇటు పక్కకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే,
ఇప్పుడు మళ్ళీ ఆ నెగటివ్ ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాజ్ యూజువల్గా ఆక్సిజన్కి వచ్చేసాయి అనమాట. అంటే ఇక్కడ మైనస్ సైన్ పెట్టినా నో ఇష్యూ, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డీలోకలైజేషన్ జరిగి డిఫరెంట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో దట్స్ వై ద మోర్ ద రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫామ్ ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ దట్ కాంపౌండ్. ఓకే, సో ఫీనాల్లో ఫినాక్సైడ్ అయాన్ ఫార్మేషన్ అనేది ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఫినాక్సైడ్ అయాన్ అనమాట. సో అయాన్ అనేది మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆర్థో అండ్ మెటా పొజిషన్స్లో, ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో ఆ నెగటివ్ ఛార్జ్ అనేది షిఫ్ట్ అవుతుంది తప్ప మెటా పొజిషన్లో మాత్రం ఎప్పుడు కూడా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఆర్థో అండ్ పారా ఆర్ కాల్డ్ అస్ ఓరియంటేషన్, డైరెక్షన్ ఓరియంటేషన్ గ్రూప్స్ అనమాట. ఓకేనా, ఆర్థో అండ్ ఈ ఓహెచ్ అనేది ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్. ఓకే, సో ఇలా నంబర్ ఆఫ్ రిజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ద కాంపౌండ్ ఈజ్ సెట్ టు బి హైలీ స్టేబుల్. So look at this note point. The higher the stability of phenoxide ion, the more is its acidic nature. Okay na, phenoxide ion stability ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఫినాల్కి యాసిడిక్ నేచర్ కూడా ఎక్కువ ఉన్నట్టు మనం చెప్పొచ్చు. అలాగే ఇఫ్ యూ గో ఫర్ సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ అంటే ఏంటి, ఒక ప్లస్ ఐ గ్రూప్ కానీ మైనస్ ఐ గ్రూప్ కానీ ప్లస్ ఆర్ గ్రూప్ కానీ మైనస్ ఆర్ గ్రూప్ కానీ ఏదో ఒకటి ఆర్థో మెటా పారా పొజిషన్స్లో అటాచ్ అయ్యాయి అనుకోండి, సపోజ్ దెన్ యూ కాల్ దెమ్ యాజ్ వాట్, సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్. సో ఇన్ సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎన్హాన్సెస్ ద ఎసిడిక్ స్ట్రెంగ్త్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే మైనస్ ఐ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయనుకోండి, అది ఆర్థోలో కానీ పారాలో కానీ అటాచ్ అయ్యి ఉన్నాయనుకోండి, దెన్ ద అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ ఫర్ దట్ ఫినాల్. ఓకే, presence of electron withdrawing groups enhances the acidic strength, whereas presence of electron donating group decreases the acidic strength. ఓకే, సో ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దీని కంటిన్యూషనే ఇదనమాట. నెక్స్ట్ ఆ పాయింట్ కూడా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎన్హాన్సెస్ ద acidic strength అండ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ డిక్రీజెస్ ద acidic strength. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే మైనస్ ఐ గ్రూప్స్. ఓకే, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే ప్లస్ ఐ గ్రూప్స్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ప్రాక్టీస్, ఇట్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. ఓకే, డిక్రీజెస్ ద acidic strength. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. Alcohols and phenols react with carboxylic acids or with acid chlorides or with acid anhydrides. చూడండి, మూడిట్లతో కూడా ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఎలాగా, ఆల్కహాల్స్ ఆర్ ఫినాల్స్ వెన్ రియాక్ట్ విత్ వాట్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బాక్సిలిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ క్లోరైడ్స్ అంటే ఆర్సిఓఎక్స్. ఓకేనా, మీకు ఫంక్షనల్ గ్రూప్ గుర్తుందా, యాసిడ్ క్లోరైడ్స్, ఆల్కైన్ ఆయిల్ హ్యాలైడ్స్. ఓకేనా, ఐపాక్ నోమెన్క్లేచర్లో చదివేటప్పుడు కూడా మనం చదువుకున్నాం ఆల్కైన్ ఆయిల్ హ్యాలైడ్స్. ఓకే, సో అలాంటి వాటితో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్. ఓకే, దట్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సమ్ మినరల్ యాసిడ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఆర్ఓహెచ్ అంటే ఏంటి, ఆల్కహాల్ అనమాట. ఆర్ఓహెచ్ ఈజ్ ఆల్కహాల్, రియాక్షన్ విత్ ఆర్సిఓఓహెచ్ అంటే యాసిడ్. ఓకే, ఇట్ గివ్స్ రైజ్ టు వాట్, RCOOR డాష్ అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎస్టర్. ఓకే, సో అలాగే ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు. నౌ సెకండ్ ఎగ్జాంపుల్, హియర్ వీఆర్ మేకింగ్ ఆల్కహాల్ టు రియాక్ట్ విత్ ఆల్కెనోయిల్ హ్యాలైడ్. ఓకేనా, ఆల్కెనోయిల్ క్లోరైడ్. హియర్ Cl ఈజ్ మెన్షన్డ్ బట్ ఆల్కైల్ గ్రూప్ R ఈజ్ నాట్ మెన్షన్డ్. R అనేది తెలిస్తే అది ఆల్కెనోయిల్ అంటే ప్రొపెనాయిల్ హ్యాలైడా బ్యూటెనాయిల్ హ్యాలైడా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పైరిడిన్. ఓకే, ఇట్ గివ్స్ రైజ్ టు ఎస్టర్. ఓకే, సో దిస్ రియాక్షన్ యూ కాల్ ఇట్ యాజ్ esterification reaction. Same kind of reactions can happen along with, even with what, even with phenol also.
Okay, so this is all about what? Esterification reaction. సో ఎస్టరిఫికేషన్లో ఇంకొక రియాక్షన్ వచ్చేసి ఎసిటైలేషన్ ఆఫ్ ఫినాల్స్. ఓకే, వాట్ ఈజ్ ఎసిటైలేషన్? యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎసిటైల్ గ్రూప్, యూ కాల్ ఇట్ ఆస్ ఎసిటైలేషన్. ఎసిటైల్ గ్రూప్ అంటే ఏంటంటే CH3CO గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎసిటైల్ గ్రూప్. మీకు ఎసిటిక్ యాన్హైడ్రైడ్ ఐడియా ఉంది కదా. సో ఎసిటిక్ యాన్హైడ్రైడ్ యాడ్ చేసినప్పుడు సాలిసిలిక్ యాసిడ్కి ఎసిటిక్ యాన్హైడ్రైడ్ యాడ్ చేసినప్పుడు యూ విల్ బీ గెటింగ్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, which in other words you call it as what? Aspirin. Aspirin tablet మీకు ఐడియా ఉంది కదా. aspirin tablet will be using for headache and all. ఓకేనా, చిన్న చిన్న బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ కోల్డ్ అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన దానికి ఆస్పిరిన్ టాబ్లెట్ యూజ్ చేస్తాం. సో దాట్ ఈస్ వాట్? నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఆఫ్ ఫినాల్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్ with acetyl group, acetyl salicylic acid, you call it as what? Aspirin. సో acetyl group అనేది ఆర్థో పొజిషన్లో ఇంట్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే CH3CO టేకెన్ ట్వైస్ O, దీన్ని ఎసిటిక్ యాన్హైడ్రైడ్ అంటాం. ఓకే, ఎసిటిక్ యాన్హైడ్రైడ్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మనం ఐయుపాక్ నామన్ క్లేచర్లో కూడా చదివాం. ఎసిటిక్ యాన్హైడ్రైడ్ ఎలా ఉంటుంది? ఓకే, C డబుల్ బాండ్ O CH3, ఇటు కూడా C డబుల్ బాండ్ O CH3. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఎసిటిక్ యాన్హైడ్రైడ్. మనం జనరల్గా ఇలాగే రాస్తాం, లేకపోతే స్ట్రైట్గా దీన్ని స్ట్రైట్గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో రెండు పక్కల అంటే ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఈథర్, ROR'. ఓకేనా, కాకపోతే RCOR'. ఓకేనా, చూడండి ఇక్కడ R, ఇదంతా ఇదొక RCO గ్రూప్, ఇదొక మధ్యలో O, మళ్ళీ ఇటు కూడా RCO గ్రూప్. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎస్టరే కదా. ఓకే, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎస్టరే. ఓకే, RCO. దిస్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? యాసిటిక్ యాన్హైడ్రైడ్. ఓకే, సో ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు ఫినాల్స్కి ఈ ఎసిటైల్ గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో అటాచ్ అవుతుంది అనమాట. సో అలా అటాచ్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఓకే, దాన్ని మనం ఆస్పిరిన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎసిటైలేషన్ రియాక్షన్ ఆర్ ఎస్టరిఫికేషన్ విత్ ఎసిటిక్ యాన్హైడ్రైడ్. ఓకే, సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఓన్లీ. సో ఇప్పటివరకు అయితే మనం రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ OH బాండ్ చూసాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ CO బాండ్. ఓకే, OH బాండ్ CO బాండ్ నిన్న కూడా చెప్పుకున్నాం, ఇందాక కూడా చెప్పుకున్నాం. లైక్ OH బాండ్ CO బాండ్ ఈ రెండు క్లీవేజెస్ వల్ల మీకు ఆల్కహాల్స్ అనేవి ఎలక్ట్రోఫైల్స్తో యాజ్ వెల్ యాజ్ న్యూక్లియోఫైల్స్తో రెండిట్లతో కూడా రియాక్షన్ చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో నౌ విల్ గో విత్ ద reactions involving cleavage of carbon oxygen bond, CO bond, and this kind of bond you will be finding only in alcohols. Okay, see here, this type of cleavage takes place only in alcohols, and phenols show this type of cleavage only with zinc. Okay na, phenols generally చూపించవు, కానీ with zinc తోటి అయితే రిడక్షన్ జరుగుతుంది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ షోన్ మోస్ట్లీ బై ఆల్కహాల్స్ ఓన్లీ. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద రియాక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసి రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? HCl, HBr, HF ఇలాంటి వాటిని మనం ఏమంటాం? హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటాం. ఓకే, సో ఆల్కహాల్స్, ROH అంటే ఏంటి? ఆల్కహాల్. రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ HX, ఇట్ గివ్స్ RX ప్లస్ H2O. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా జనరల్ రా ఈక్వేషన్ విత్ ఫంక్షనల్ గ్రూప్, విత్ ఆర్ లాగే ఉంచి ఫంక్షనల్ గ్రూప్ పెట్టి ఎక్స్ అలాంటివి కూడా ఎక్స్ లాగే ఉంచి ఒక రియాక్షన్ రాయండి. దానికి రిలేటెడ్గా రాయాల్సిన ఎగ్జాంపుల్ కూడా సెపరేట్గా కింద రాయండి. సో దట్ మీకు అక్కడే రెండు ఈక్వేషన్స్ కనిపిస్తాయి. సో మీకు అన్నీ బాగా వచ్చు అని చెప్పి ఎగ్జామినర్ మీకు ఈజీగా మార్క్స్ వేసేస్తారు అనమాట.
ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రియాక్షన్ ఆర్ తోటి ఎక్స్ తోటి రాసాం మనం. ఇక్కడ నౌ ద సేమ్ రియాక్షన్ వీఆర్ రైటింగ్ బై రీప్లేసింగ్ ఆర్ విత్ CH3 గ్రూప్. ఆర్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఆల్కైల్ గ్రూపే కదా. సో CH3 గ్రూప్ని రీప్లేస్ చేసి ఇంకొక ఈక్వేషన్ రాస్తే క్యాచీగా ఉంటుందన్నమాట. సో మిథైల్ ఆల్కహాల్ వెన్ రియాక్ట్స్ విత్ HCl it gives methyl chloride plus water. So this is first reaction with hydrogen halides. Okay, and next second reaction ki veldam, reaction with phosphorus trihalides and phosphorus pentahalides. phosphorus trichloride, phosphorus pentachloride, ఇది కూడా మనం ఆల్రెడీ హాలో ఆల్కేన్స్ హాలో ఐరిన్స్లో కూడా చదివాం. ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్, ఫస్ట్ ప్రిపరేషన్ విత్ ఆల్కహాల్స్ అది చదివాం. ఇప్పుడు అదే రియాక్షన్ని ప్రాపర్టీస్లో పెట్టాం. ఓకేనా, చూసారా లాజిక్ అర్థమవుతుందా మీకు? అదే రియాక్షన్ని ప్రాపర్టీస్లో చెప్తున్నాం ఇప్పుడు. ఓకే, సో 3ROH. ఓకేనా, ఇక్కడ 3 moles ఆఫ్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ PCl3. ఇది కూడా సేమ్ రియాక్షన్ నేను కట్ చేసి ఈక్వేషన్ రాసి చూపించాను. మీరు ఒక్కసారి హాలో ఆల్కేన్స్ చాప్టర్లో కూడా సేమ్ రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఒకసారి చూడండి. ఓకే, సో PCl3 it gives rise to 3 moles of alkyl halide and along with that H3PO3 phosphorus acid will come. ఓకే, అలాగే if you take ROH with PCl5 phosphorus pentachloride. ఓకేనా, PCl5తో రియాక్షన్ చేస్తే then it gives RCl alkyl halide plus POCl3 phosphorus chloride and along with that HCl. ఓకే, సో దీస్ 2 రియాక్షన్స్ అనేవి జనరల్ రియాక్షన్స్. సో మీకైతే 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఒక 4 రియాక్షన్స్ అడుగుతాడు, కన్వర్షన్ అడుగుతాడు. సో ఎలా అడుగుతాడు అన్నది మీరు మనం అడిషనల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తాం కదా, అందులో వే ఆఫ్ క్వశ్చనింగ్ మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో థర్డ్ రియాక్షన్ వచ్చేసి డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, డీహైడ్రేషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, హైడ్రేటెడ్ అంటే విత్ వాటర్ మాలిక్యూల్. డీహైడ్రేషన్, DED, the word stands for removal. So removal of water molecules. That reaction you call it as what? Dehydration reaction. So alcohols undergo dehydration to form alkenes. ఓకే, ఇది మీరు 10th క్లాస్లో కూడా ఈ రియాక్షన్ చూసారు. ఓకే, టు గివ్ ఆల్కీన్స్. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్, ప్రోటిక్ యాసిడ్స్ లైక్ H2SO4, H3PO4 ఇలాంటి యాసిడ్స్ ప్రెజెన్స్లో ఈ రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. హియర్ H2SO4 యాక్ట్స్ యాజ్ వాట్? డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇది 10th క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రైమరీ ఆల్కహాల్ రియాక్షన్ 10th క్లాస్లో కూడా ఉంది. ఇప్పుడు అదే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి సెకండరీ ఆల్కహాల్, థర్డ్ డిగ్రీ ఆల్కహాల్ వాటితో కూడా రియాక్షన్ విత్ వాట్ వి కాల్ H2SO4, it gives what? Alkene. So in presence of catalysts such as anhydrous zinc chloride or alumina. Anhydrous అంటే ఏంటి? వితౌట్ వాటర్. anhydrous zinc chloride అది కానీ లేకపోతే అల్యూమినా Al2O3 ఈ రెండిట్లో ఏదో ఒకటి క్యాటలిస్ట్గా యూజ్ చేసి డీహైడ్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆల్కహాల్స్ రియాక్ట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 టు గివ్ వాట్? ఆల్కీన్స్. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం ఫస్ట్. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఎగ్జాంపుల్లో ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇట్ ఈస్ 1 degree ఆల్కహాల్. ఓకే, సో 1 degree ఆల్కహాల్స్ ఆర్ గివింగ్ వాట్? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 and 443 Kelvin ఇట్ గివ్స్ ఈథీన్. ఓకే, ఈథీన్. నా ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్లో 2 degree ఆల్కహాల్ తీసుకున్నాం. 2 degree ఆల్కహాల్స్ ఆల్సో గివ్స్ వాట్? ఈథీన్. సో ఫర్ 2 degree ఆల్కహాల్స్ here the acid used is H3PO4 and temperature is at 440 Kelvin. Okay, at 440 Kelvin it gives propene. Propene plus water molecule. ఈ 3 రియాక్షన్స్లో కూడా వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చింది చూడండి, అదే మనం డీహైడ్రేషన్ అంటాం, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డీహైడ్రేషన్ రియాక్షన్. ఇట్ కమ్స్ అండర్ వాట్? ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సబ్స్టిట్యూషన్ కాదు, ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ డీహైడ్రేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మీకు ఎలిమినేషన్ రియాక్షన్సే అవుతాయన్నమాట. ఓకే, సో దిస్ ఈస్
ప్రొపీన్ అండ్ నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి 2-methyl propene will form. 2-methyl propane 2-ol in presence of H3PO4 at 358 Kelvin it gives 2-methyl propene and along with that water molecule comes out. ఓకే, సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, జేఈ నీట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు జనరల్గా ఫోకస్ చేసే పాయింట్ అదేంటంటే ద రిలేటివ్ ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్. ఓకే, ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫాలోస్ టెర్షరీ ఇస్ గ్రేటర్ దెన్ సెకండరీ ఇస్ గ్రేటర్ దెన్ ప్రైమరీ. ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ అనమాట. ఓకే, డీహైడ్రేషన్ అనేది టెర్షరీ ఆల్కహాల్స్కి ఎక్కువగా జరుగుతుంది, దెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ సెకండరీ ఫాలోడ్ బై ప్రైమరీ. ఓకే, ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అది. ఓకే, సో అది కూడా నోట్ చేసుకోండి. టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. ఓకే, నౌ లెట్ us learn about oxidation reaction of alcohols. Okay, so alcohols oxidation reaction అంటే ఏంటి? Here we require a particular reducing agent అనమాట. Alcohols are reduced to aldehydes and carboxylic acids in presence of oxidizing agents. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని బట్టి మీకు టైప్ ఆఫ్ రియాక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు ఆల్డిహైడ్స్ విచ్ ఇన్ టర్న్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇది కూడా మీరు 10th క్లాస్లో చదివారు. ఓకే, RCH2OH ఇన్ లైక్ ఆక్సిడేషన్ ఇట్ గివ్స్ ఫస్ట్ ఆల్డిహైడ్. Aldehyde is formed as an intermediate product. So further oxidation of aldehyde gives what? Acid, carboxylic acid. Okay, so this reaction is called as oxidation reaction. అయితే ఇక్కడ ఆక్సిడైజ్ చేయడానికి here you require one oxidizing agent. అది ఎవరు? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ acidified potassium permanganate or potassium dichromate. ఓకే, ఆర్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇప్పుడు ఈ KMNO4 అసిడిఫైడ్ KMNO4 కానీ అసిడిఫైడ్ K2Cr2O7 కానీ యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ నేసెంట్ ఆక్సిజన్. ఓకే, KMNO4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తారు. ఓకే, సో ఇన్ దాట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ నేసెంట్ ఆక్సిజన్. నేసెంట్ ఆక్సిజన్ అంటే సింగిల్ ఎలిమెంటల్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. డైఆక్సైడ్ కాదు, డైఆక్సిజన్ కాదు, మోనో ఆక్సిజన్ విచ్ యూ కాల్ ఇట్ యాజ్ నేసెంట్ ఆక్సిజన్. ఓకే, సో ఈ KMNO4 అనేది నేసెంట్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ టు ఆల్డిహైడ్స్ అండ్ ఫర్దర్ ఆక్సిడేషన్ ఇట్ గివ్స్ acids. Okay, so this is first reaction. Now here we have to understand one more point. One more oxidizing agent is being introduced here, CrO3. In anhydrous medium it is used as an oxidizing agent for isolation of aldehydes. ఓకే, ఐసోలేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అంటే యాక్చువల్గా మన ఫైనల్ టార్గెట్ ప్రోడక్ట్ వచ్చేసి యాసిడ్. సో ఆల్డిహైడ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. సో ఆ ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ఆల్డిహైడ్ని ఐసోలేట్ చేయడానికి క్రోమియం ట్రయాక్సైడ్ ఆర్ CrO3. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ క్రోమియం యాన్హైడ్రైడ్. ఓకే, యాన్హైడ్రస్ CrO3 you call it as what? Chromium anhydride. CrO3 or chromium trioxide is used as an oxidizing agent for isolation of aldehydes. So RCH2OH, okay, in presence of CrO3 it gives RCHO. Okay, so this is also one of the important oxidizing agent, CrO3. ఇంకా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేసి విత్ PCC. ఇదైతే ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతున్నాడు. మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో లైక్ అడిషనల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఏంటది? ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ PCC. వాట్ ఈస్ PCC? PCC ఈజ్ నథింగ్ బట్ పైరిడీనియం క్లోరోక్రోమేట్. ఓకే, అంటే అదొక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనమాట. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ కాంపౌండ్ ఆఫ్ క్రోమియం ట్రయాక్సైడ్ విత్ పైరిడీన్ అండ్ HCl. It is the best reagent for oxidation of alcohols to aldehydes. అంటే ఆల్డిహైడ్స్ వరకే రియాక్షన్ జరిగేటట్టు ఆపేస్తుంది అనమాట. ఫర్దర్ ఆక్సిడేషన్ టు యాసిడ్స్ ఇట్ వోంట్ డూ. సో అలా ఆల్డిహైడ్స్ వరకే మీకు రియాక్షన్ జరిగేసి ఆపేయాలి అనుకుంటే యూ విల్ యూజ్ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్డ్ ఈజ్ వాట్? PCC. ఓకే, సో ఇక్కడైతే ఆల్డిహైడ్స్ వరకు రియాక్షన్ జరుగుతుంది. చూడండి, బ్యూట్ 2-enol ఇది ఒక ఎలైల్ ఆల్కహాల్. ఓకే,
So but-2-enol in presence of PCC, it gives but-2-enal. Alcohol is giving rise to what? Aldehyde. Okay, so idaithe చాలా important reaction. Please note down. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూడండి. 2-degree alcohols are oxidized to what? Ketones by chromic anhydride. Chromic anhydride అంటే చెప్పాను కదా, CrO3 is called as what? Chromic anhydride. సో ఇక్కడ 2-degree alcohol తీసుకున్నారనుకోండి, యూజింగ్ chromic anhydride you will get ketones. ఓకే, సో RCHOH ఇది 2-degree కదా, 2-degree alcohol. ఓకే, సో ఈ కార్బన్ 2-degree కార్బన్, దానికి OH కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ 2-degree alcohol. సో ఇట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CrO3 chromic anhydride it gives ketone. ఓకే, దిస్ ఈస్ RCOR' అంటే మీకు తెలుసు కదా, ketone. ఓకే, దిస్ ఈస్ one important point which you have to remember. Next, dehydrogenation reactions and dehydration reactions. Okay, so dehydrogenation reactions ante primary secondary alcohols మీరు in presence of heated copper at 573 Kelvin, heated copper. Okay, only primary secondary alcohols they will undergo what? Dehydrogenation reactions, whereas third-degree alcohols అంటే టెర్షరీ ఆల్కహాల్స్ వచ్చేసి దే విల్ అండర్గో డీహైడ్రేషన్ రియాక్షన్స్. అర్థం చేసుకోండి డిఫరెన్స్ బిట్వీన్ డీహైడ్రోజనేషన్ అండ్ డీహైడ్రేషన్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? డీహైడ్రోజనేషన్ రియాక్షన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్, వేరాస్ డీహైడ్రేషన్ రియాక్షన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్స్ ఏమిస్తాయంటే దే విల్ అండర్గో డీహైడ్రోజనేషన్ రియాక్షన్స్ by removal of water, by removal of hydrogen when passed over what? Heated copper at 573 Kelvin. Okay, ఓకే చూడండి ఇక్కడ ఇది 1-degree ఆల్కహాల్. ఓకేనా, ఏం చెప్పాను నేను ఇప్పుడు? ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ పాస్డ్ ఓవర్ హీటెడ్ కాపర్ అట్ 573 Kelvin. ఓకే, దే విల్ గివ్ ఆల్డిహైడ్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ వచ్చేసి ఆల్డిహైడ్స్ ఇస్తాయి, సెకండరీ ఆల్కహాల్స్ ఏమో కీటోన్స్ ఇస్తాయి. ఓకే, సో ఇది 1-degree ఆల్కహాల్ హీటెడ్ కాపర్ అట్ 573 Kelvin, ఇట్ గివ్స్ ఆల్డిహైడ్. ఓకే, సో ఈ రియాక్షన్ ఏమంటాం మనం? డీహైడ్రోజనేషన్ రియాక్షన్. హైడ్రోజన్ అనేది రిమూవల్ అయిపోయిందనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ RCHOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీటెడ్ కాపర్ అట్ 573 Kelvin, ఇట్ గివ్స్ RCOR'. సెకండరీ ఆల్కహాల్స్ వచ్చేసి మనకి కీటోన్స్ని ఇస్తాయి. ఓకే, ఇందాక ఇక్కడ కూడా మనం అలాగే చదివాం, సెకండరీ ఆల్కహాల్ క్రోమిక్ యాన్హైడ్రైడ్తో కూడా కీటోనే వస్తుందన్నమాట. ఓకే, ఆల్డిహైడ్ రాదు. 1st-degree ఆల్కహాల్స్ మాత్రమే ఆల్డిహైడ్స్ని ఇస్తాయి. ఓకే, సో అదే ఇప్పుడు మీరు డీహైడ్రేషన్ ఆఫ్ టెర్షరీ ఆల్కహాల్స్ చేశారనుకోండి. ఓకే, దెన్ దే వోంట్ గివ్ ఆల్డిహైడ్స్, దే వోంట్ గివ్ కీటోన్స్, ఇన్స్టెడ్ దే విల్ గివ్ ఆల్కీన్స్. ఓకే, ఆల్కీన్స్ జరుగుతుంది ఇక్కడ. సబ్స్టిట్యూషన్ ఈజ్ మోర్ డామినేటింగ్ దాన్ ఎలిమినేషన్ అనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు జేఈలో ఇలాంటి చోట్ల ఫోకస్ చేస్తాడు. చూసారా ఇప్పుడు ఏం చదివాం మనం? 1-degree 2-degree ఆల్కహాల్స్ హీటెడ్ కాపర్ అట్ 573 Kelvinలో మనకి 1-degree ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ని ఇస్తాయి, 2-degree ఆల్కహాల్స్ వచ్చేసి కీటోన్స్ని ఇస్తాయి. కానీ 3-degree ఆల్కహాల్స్ సేమ్ హీటెడ్ కాపర్ 573 Kelvin దగ్గర ఆల్డిహైడ్స్ని ఇవ్వవు, కీటోన్స్ని ఇవ్వవు. ఏమిస్తాయి? ఆల్కీన్స్ని ఇస్తాయి. అంటే ఇది డీహైడ్రేషన్ రియాక్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ డీహైడ్రేషన్ రియాక్షన్, వాటర్ మాలిక్యూల్ గోస్ అవుట్. ఓకే, సో ఇక్కడ చూడండి దీనికి డిఫరెన్స్ ఇదనమాట. ఆల్కీన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ హియర్. ఓకే, హియర్ ఆల్కీన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ మాలిక్యూల్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. ఓకే, so 3-degree alcohols do not undergo oxidation under strong oxidizing agents. Under strong oxidizing conditions 3-degree alcohols do not undergo oxidation reaction. అది కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ ఫినాల్స్ చూద్దాం. ఫినాల్స్ విల్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మన బెంజీన్కి ఎలక్ట్రోఫిలిక్
సబ్స్టిట్యూషన్ ఎలా చూస్తామో ఫీనాల్కి కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నైట్రేషన్ రియాక్షన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. సో ఫస్ట్ వన్ ఏ విత్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ అట్ లో టెంపరేచర్ 298 Kelvin దగ్గర ఫీనాల్ yields two products. One is orthonitrophenol and another is paranitrophenol. Okay, so orthonitrophenol, paranitrophenol, mixture of these two substances will be formed. యాక్చువల్గా ఇందులో పారానైట్రోఫినాల్ అనేది మేజర్ ప్రోడక్ట్, ఆర్థోనైట్రోఫినాల్ అనేది మైనర్ ప్రోడక్ట్. ఓకే, సో నైట్రో ఈ రెండింటి మిక్స్చర్ ఎలా సెపరేట్ చేస్తారంటే యూజింగ్ స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఓకే, స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఆర్థో కాంపౌండ్స్ ఏమో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ హైలీ వాలటైల్. ఓకే, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ యూ కెన్ సీ ఇన్ ఆర్థోనైట్రోఫినాల్. ఈ హెచ్కి ఇక్కడున్న నైట్రోలో ఎన్కి మధ్యలో ఇంట్రామాలిక్యులర్ అంటే విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్, the hydrogen bonding which is formed within the same molecule, you call it as intramolecular hydrogen bonding. That you will observe in what? In orthonitrophenol. Whereas you will observe intermolecular hydrogen bonding in paranitrophenol. సో ఆర్థోనైట్రోఫినాల్ హైలీ వాలటైల్ ఉంటుందన్నమాట పారానైట్రోఫినాల్ కన్నా. సో స్టీమ్ డిస్టిలేషన్ చేసినప్పుడు ఆర్థోనైట్రోఫినాల్ విల్ ఎస్కేప్ ఫాస్టర్. ఓకే, తొందరగా డిస్టిలేట్ అయిపోతుంది. వేరాస్ పారానైట్రోఫినాల్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఓకే, సో అది ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ పారానైట్రోఫినాల్లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉండడం వల్ల ఇట్ విల్ హ్యావ్ మోర్ బాయిలింగ్ పాయింట్ ఇన్ కంపారిజన్ విత్ ఆర్థోనైట్రోఫినాల్. అందుకే డిస్టిలేషన్ చేసినప్పుడు తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఆర్థోనైట్రోఫినాల్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల కూడా ఇట్ విల్ డిస్టిలేట్ ఫస్ట్ ఇన్ కంపారిజన్ టు పారానైట్రోఫినాల్. అంటే పారానైట్రోఫినాల్ ఇట్ విల్ బి లెఫ్ట్ బిహైండ్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మేజర్ ప్రోడక్ట్. ఓకే, సో ఆ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే చాలాసార్లు అడిగాడు, ఈ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ పాయింట్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ ఫినాల్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3. కాన్సన్ట్రేటెడ్ HNO3 తోటి రియాక్షన్ చేసినప్పుడు ఫినాల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ 2,4,6 ట్రైనైట్రోఫినాల్. ఓకే, 2,4,6 ట్రైనైట్రోఫినాల్ అంటే సెకండ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్ దగ్గర మీకు నైట్రో గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ యూ కాల్ ఇట్ యాజ్ కామన్లీ కాల్డ్ యాజ్ పిక్రిక్ యాసిడ్. ఓకే, 2,4,6 ట్రైనైట్రోఫినాల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? పిక్రిక్ యాసిడ్. సో దిస్ ఇస్ అ డయాగ్రామ్. మీకు కింద NO2 గ్రూప్ కనిపించట్లేదేమో, సెకండ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో, సిక్స్త్ పొజిషన్లో. ఓకే, 2,4,6 ట్రైనైట్రోఫినాల్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? పిక్రిక్ యాసిడ్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి హాలోజినేషన్. మీన్స్ హాలోజినేషన్ ఆఫ్ ఫినాల్స్. On treating phenols with bromine, different products are formed at different experimental conditions. అంటే ఇక్కడ మీరు సాల్వెంట్ డిపెండెంట్ అనమాట. మీరు నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నారనుకోండి, లైక్ CS2 కార్బన్ డైసల్ఫైడ్, దెన్ యూ విల్ బీ గెటింగ్ 2 products. వన్ ఈజ్ ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ పారాబ్రోమోఫినాల్. 2 products అనేవి వస్తాయి. కానీ అదే మీరు పోలార్ సాల్వెంట్, వాటర్ లాంటి పోలార్ సాల్వెంట్ తీసుకున్నారనుకోండి, 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ వస్తుంది. ఓకే, సో అందుకే ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. సో నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకుంటే, నాన్ పోలార్ సాల్వెంట్ ఏంటి ఇక్కడ? కార్బన్ డైసల్ఫైడ్. నాన్ పోలార్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు 2 products వస్తాయి. వన్ ఈజ్ ఆర్థోబ్రోమోఫినాల్ అండ్ అనదర్ ఈజ్ పారాబ్రోమోఫినాల్. అదే వాటర్ తీసుకున్నప్పుడు 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ వస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఆర్ CHCl3 273 Kelvin. అండ్ నెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కోల్బీస్ రియాక్షన్. కోల్బీస్ రియాక్షన్లో ఫినాల్ రియాక్ట్స్ విత్ ఫ్యూజ్డ్ NaOH టు గివ్ సోడియం ఫినాక్సైడ్. ఓకే, సోడియం ఫినాక్సైడ్ C6H5ONa. సో ఆ సోడియం ఫినాక్సైడ్ వచ్చేసి ఇట్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ ion ఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ టు గివ్
salicylic acid, orthohydroxy benzoic acid, which in other words you call it as what? Salicylic acid. Okay, so దాన్ని Kolbe's reaction అంటాం. చూడండి, phenol reaction with NaOH, it gives sodium phenoxide plus water. This sodium phenoxide is treated with carbon dioxide in presence of H plus. Okay, carbon dioxide in presence of H plus, it gives orthohydroxy benzoic acid, which in other words you call it as what? Salicylic acid. So Kolbe's synthesis లో salicylic acid అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఆఫ్ ఫినాల్స్, కోల్బీస్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ లెట్ us go for రీమర్-టీమన్ రియాక్షన్. రీమర్-టీమన్ రియాక్షన్ అంటే ఏంటంటే రియాక్షన్ ఆఫ్ ఫినాల్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ aqueous NaOH. CHO group is introduced at ortho position. ఓకే, ఇక్కడ మధ్యలో మీకు ఒక బెంజాల్ క్లోరైడ్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ NaOH it gives salicylaldehyde. So this reaction you call it as Reamer-Tiemann reaction. ఓకే, వాట్ ఈస్ రీమర్-టీమన్ రియాక్షన్? చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఇది. ఓకే, సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ఫినాల్ రియాక్షన్ విత్ క్లోరోఫామ్. ఓకేనా, ఫినాల్ రియాక్షన్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ aqueous NaOH. ఫస్ట్ అదొక బెంజాల్ క్లోరైడ్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఓకే, క్లోరోకార్బిన్ అనేది యాక్చువల్గా మెకానిజంలో ఇన్వాల్వ్ అయ్యే ఇంటర్మీడియట్ వచ్చేసి క్లోరోకార్బిన్. ఇక్కడ నేను మెకానిజం అంతా ఏం రాయట్లేదు కాబట్టి మీరు జనరల్గా ఒక 4 మార్క్స్ ఈక్వేషన్ మెకానిజం అడగకపోతే, ఓకే, ఒక 4 మార్క్స్ రియాక్షన్ సింపుల్గా ఇలా రాసినా కూడా ఫుల్ 4 మార్క్స్కి 4 మార్క్స్ పడతాయి అన్నమాట. ఓకే, మెకానిజం అని అడిగితే మాత్రమే మెకానిజం రాయాలి, లేకపోతే రియాక్షన్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ బెంజాల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ బెంజాల్ క్లోరైడ్ అగైన్ రియాక్షన్ విత్ NaOH ఇట్ గివ్స్ సాలిసిలాల్డిహైడ్. ఓకే, సాలిసిలాల్డిహైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. రీమర్-టీమన్ రియాక్షన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ 4th రియాక్షన్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ ఫినాల్ విత్ జింక్ డస్ట్. ఓకే, సో ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అని చెప్పుకున్నాం మనం. ఫినాల్స్ జనరలీ డస్ నాట్ అండర్గో oxidation reactions, but in presence of zinc dust it will undergo oxidation reaction. It will undergo reaction with the zinc and forms benzene, and zinc oxide will form. Okay, this is one very important reaction. And next, catalytic hydrogenation, formation of cyclohexanol. ఇది ఒక రిడక్షన్ రియాక్షన్ అనమాట. అయితే ఆక్సిడేషన్ రియాక్షన్ అయితే ఇది రిడక్షన్ రియాక్షన్. సో రిడక్షన్, క్యాటలిటిక్ హైడ్రోజనేషన్, ఏం జరుగుతుంది? రియాక్షన్ విత్ హైడ్రోజన్ అంటే రిడక్షనే కదా. ఫినాల్స్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ యాజ్ క్యాటలిస్ట్ అండ్ 523 Kelvin టెంపరేచర్. ఓకే, ఇట్ గివ్స్ cyclohexanol. It gives what? Cyclohexanol. It is the reduction reaction of phenol. And next, oxidation of phenol to benzoquinone. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రియాక్షనే, ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్ టు బెంజోక్వినాన్. సో ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వచ్చేసి సోడియం డైక్రోమేట్. ఓకే, సోడియం డైక్రోమేట్ ఆర్ క్రోమిక్ యాసిడ్ అంటే H2CrO4. ఈ ప్రెసెన్స్లో ఫినాల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ 1,4 బెంజోక్వినాన్. ఓకే, డైకీటోన్ ఫామ్ అవుతుంది, 1,4 బెంజోక్వినాన్. సో దిస్ ఇస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్ టు బెంజోక్వినాన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బోర్డు మీద కనిపిస్తున్న ఈ 4 రియాక్షన్స్ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి 2 మార్క్స్కైనా అడగచ్చు, రీమర్-టీమన్ అయితే కంపల్సరీగా 4 మార్క్స్కి కూడా అడగచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్. Now let us learn about the chemical properties of ethers. So here ethers are also having cleavage of CO bond. Okay, so we are going to see the reactions of cleavage of CO bond in ethers. So reaction with hydrogen halides, first one. So ROR means it is ether. Reaction with HX, 2 moles of HX means excess of HX it reacts and forms alkyl halides and water. ఓకే, సో ఇవి ఏంటంటే మీరు జనరల్గా జనరల్ ఈక్వేషన్స్ అనేవి జనరల్
ప్రోడక్ట్స్ ఫార్మేషన్లో ఏవి జనరల్గా ఫామ్ అవుతాయి అనేది మీరు ఒకటి ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో రియాక్షన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్లో ఏమొస్తాయి మీకు? ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్లస్ వాటర్ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ ఎరైల్ ఈథర్స్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. అంటే ఆల్కైల్ ఎరైల్ ఈథర్స్ అంటే ఏంటి? ఆల్కాక్సీ బెంజీన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, బెంజీన్ రింగ్కి పైన ఓఆర్ అంటే CH3O, OCH3 అంటే మిథాక్సీ గ్రూప్, OC2H5 అంటే ఈథాక్సీ గ్రూప్. ఓకే, సపోజ్ ఇక్కడ OCH3 ఉందనుకోండి, మనం దాన్ని ఏమంటాం? మిథాక్సీ బెంజీన్ అంటాం. సో మిథాక్సీ బెంజీన్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? యానిసోల్. ఓకే, సో దాన్నే జనరల్గా మనం ఏమంటామంటే ఆల్కైల్ ఎరైల్ ఈథర్ అంటాం. ఆల్కైల్ ఎరైల్ ఈథర్ ఆర్ ఆల్కాక్సీ బెంజీన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ద నేమ్. సో ఆల్కైల్ ఎరైల్ ఈథర్స్ when made to react with HX, they give phenol and alkyl halide. Okay, so this is one very important reaction. Next, third one వచ్చేసి reaction of ethers with two different alkyl groups with HX. సపోజ్ ఈథర్లో మనకి ఫంక్షనల్ గ్రూప్ ఓకి అటు ఇటు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఆ ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఒకలా ఉంటుంది మీకు. సేమ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మీకు ఇక్కడ ఫస్ట్ రియాక్షన్లో చూసినట్టు ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి వస్తాయి అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, చూడండి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాంట్లో రెండు సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నాం ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఓ. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా ఈథరే తీసుకుంటున్నాం, బట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ యూ విల్ ఫైండ్ టూ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, సో అలాంటప్పుడు అలాంటివి వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ హెచ్ఎక్స్ ఇట్ గివ్స్ వాట్? ఆర్ఎక్స్ ప్లస్ ఆల్కహాల్ వస్తుంది, ROH. ఓకేనా, ఆర్ఎక్స్ ప్లస్ R-OH. ఇక్కడ వాటర్ వచ్చింది, ఇక్కడ ఆల్కహాల్ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇంకా రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ వచ్చేసి HI ఈజ్ గ్రేటర్ దెన్ HBr ఈజ్ గ్రేటర్ దెన్ HCl. ఓకే, ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ HI ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ HBr, మోర్ రియాక్టివ్ దాన్ HCl. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ విత్ ఈథర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఈథర్స్ చూద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్లో మీరు బెంజీన్కి చదివినట్టే హాలోజనేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ అండ్ నైట్రేషన్, 4 రియాక్షన్స్ అనేవి చూస్తారనమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో మీరు ఫోకస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి హాలోజనేషన్. హాలోజనేషన్ అంటే మీకు ఐడియా ఉంది కదా, యాడింగ్ హాలోజన్. ఇక్కడ బ్రోమిన్ యాడ్ చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ టేకెన్ హియర్? యానిసోల్ అంటే ఏంటి? మిథాక్సీ బెంజీన్ని తీసుకొని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఇఫ్ ఇట్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ దెన్ ఇట్ గివ్స్ మిక్స్చర్ ఆఫ్ 2 products. One is ortho bromo anisole అండ్ అనదర్ ఈజ్ పారాబ్రోమో యానిసోల్. అంటే 2 బ్రోమో యానిసోల్ ఒకటి, 4 బ్రోమో యానిసోల్ ఒకటి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 2 బ్రోమో కన్నా 4 బ్రోమో అనేది కన్సిడర్ టు బి ద మేజర్ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ ఎందుకు ఎక్కడైనా సరే మీకు ఒక మిక్స్చర్ ఆఫ్ ఆర్థో కాంపౌండ్ అండ్ పారా కాంపౌండ్ వచ్చాయనుకోండి, ఆర్థో కాంపౌండ్ కన్నా పారా కాంపౌండ్ ఈజ్ కన్సిడర్ టు బి the more stable compound. Okay, and that is why it is considered to be the major compound. ఎందుకు స్టేబుల్ అంటే ఇక్కడ మీరు ఆర్థో కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ ఫార్మింగ్ హైడ్రోజన్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ హాలోజన్ ఆటమ్. సో అక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ మోర్ స్టేబుల్ కదా. ఓకే, వేరాస్ హాలోజనేషన్లో ఏంటవుతుందంటే హియర్ ఇట్ వోంట్ ఫామ్. ఓకే, OCH3 పారా పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్ టు బి ద మేజర్ ప్రోడక్ట్. ఎందుకంటే పారా పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి సిమెట్రిక్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ both the groups are different groups. Both the groups are different groups, and here there is a less chance of forming of intramolecular hydrogen bonding. Okay, so andukani generally most of the compounds lo para compounds are considered to be the major products. Okay, and next second is vachesi Friedel-Crafts alkylation.
సేమ్ మిథాక్సిబెంజీన్ ఆర్ యానిసోల్, దీన్ని ఇట్ ఈస్ మేడ్ టు రియాక్ట్ విత్ CH3Cl, మిథైల్ క్లోరైడ్, in presence of anhydrous AlCl3 as catalyst. Okay, here also 2-methylanisole, 4-methylanisole రెండు కాంపౌండ్స్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. సో 2-methylanisole అంటే ఆర్థో మిథాక్సీ యానిసోల్, సారీ ఆర్థో మిథైల్ యానిసోల్. ఇంకొకటి 4-methoxy యానిసోల్. ఓకేనా, 4-methyl యానిసోల్, సారీ. సో ఈ 4-methyl యానిసోల్, 2-methyl యానిసోల్. 2-methyl యానిసోల్ అంటే ఆర్థో పొజిషన్, 4-methyl యానిసోల్ అంటే పారా పొజిషన్. సో ఇక్కడ పారా పొజిషన్లో ఉన్న కాంపౌండ్ జనరల్గా ఇందాక చెప్పినట్టే ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. అలాగే ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ చూద్దాం. యానిసోల్ వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ ఎసిటైల్ క్లోరైడ్. ఓకే, ఇథెనాయిల్ క్లోరైడ్, ఇక్కడ 2 కార్బన్లు ఉన్నాయి చూడండి, ఇథెనాయిల్ క్లోరైడ్. సో it made to react with ethanoyl chloride, it gives see here 2-methoxy acetophenone. బెంజిన్ రింగ్కి COCH3 కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, దాన్ని ఎసిటోఫినోన్ అన్న పేరుతో పిలుస్తారు. ఓకే, COCH3 ఈజ్ కనెక్టెడ్ టు బెంజిన్ రింగ్. సో ఆ కాంపౌండ్ ఏమని పిలవాలి, ఎసిటోఫినోన్. ఓకే, సో ఆ ఎసిటోఫినోన్కి మళ్ళీ ఆర్థో పొజిషన్లో అవర్ యానిసోల్ ఈజ్ కనెక్టెడ్, OCH3 ఈజ్ కనెక్టెడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, 2-methoxy acetophenone. పారా పొజిషన్లో కనెక్ట్ అయితే 4-methoxy acetophenone. ఓకే, సో పారా పొజిషన్లో ఉన్నదే మేజర్ ప్రొడక్ట్. సో 4-methoxy acetophenone ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ వెన్ methoxybenzene is made to react with ethanoyl chloride. Okay, this reaction you call it as Friedel-Crafts acylation. You can also call this as Friedel-Crafts acetylation also. Next, fourth and last reaction వచ్చేసి nitration. So anisole ki in presence of sulfuric acid and HNO3, it also gives 2 products. One is orthonitro-anisole and another is what, para-nitro-anisole. మళ్ళీ ఈ రెండిట్లో కూడా para-nitro-anisole మేజర్ ప్రొడక్ట్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఈథర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు బెంజిన్ రింగ్కి చదివినట్టే ఇవి కూడా చదివారనుకోండి, సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. జస్ట్ జనరల్ ట్రెండ్, అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. ఓకే, so thank you for watching, children. Please keep watching and keep practicing the questions. Okay, and please keep commenting in my channel like what kind of videos you are expecting from me. Okay, so kindly share the videos whoever are in need, so that my channel can reach to many of the people. Thank you for watching. Bye.